మష్రూమ్ బఠానీ కూర. ఒక 5-6 గంటలు నూనె, ఇంకో గంట ఎక్కువైనా పర్లేదు. సరే. అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్టు, పసుపు, కరివేపాకు. ఇప్పుడు మష్రూము బఠానీ. ఇది మష్రూమ్, బఠానీ. 1.5 చెంచా ఉప్పు. అదేంటి, అది ఉల్లిపాయలు వేయకుండానే వేయచ్చా? అది ముద్దలోకి వెళ్ళిపోతుంది. ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, వర్రగుండ అనగా కారం పొడి, కారం గుండ, మిరప పొడి, బహురకముల పేర్లు. వేపుడు మూకుడు అందుకో, కొంచెం నూనె వేయి. కొంచెం అంటే ఏమాత్రం వేయాలి? 1 గరిటె. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక 1/2 చెంచా ఉప్పు. ఎందుకంటే ఉల్లిపాయలు వేసాం కాబట్టి. అంతేనా? 1/2 చెంచా వేసినా పర్లే, టమాటాలు ఉన్నాయిగా. టమాటాలు, ఒకసారి అటు కూడా కలుపు, మూత తీసి. ఈ లోపల నీళ్ళే. ఎన్ని? 1 గ్లాస్ వేయి. బాగా కలిపేసి మూత పెట్టే. ఈ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిర్చిలో యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వేస్తున్నాం. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. పచ్చివాసన పోయింది, చాలు. వెళ్ళి మెత్తగా రుబ్బి తీసుకురా. ఇది అయినట్టేనా? అయిపోయింది. ఒకసారి కలిపి చాలు, అయిపోయింది. నూనె తేలింది కదరా, అయిపోయింది. పక్కన పెట్టే. మష్రూమ్ బఠానీ కూర స్టీల్ పాత్రలోకి మార్చి.
మష్రూమ్ బఠానీ కూర ఎలా తయారు చేసి మష్రూమ్ బఠానీ కూర ఎలా తయారు చేస్తానంటే ముందుగా గిన్నెలో నూనె వేసి వేడెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, వెల్లుల్లి పేస్ట్, పసుపు, కరివేపాకు, మష్రూమ్, బఠానీలు, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, కారం వేసి ఒకసారి కలిపి నీళ్లు పోసి మూత పెట్టి మగ్గనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు వేసి మగ్గించి అందులోని యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క కూడా వేసి మగ్గించి రోట్లో వేసి ముద్ద చేసుకోవాలి. ఇప్పుడు మగ్గుతున్న మష్రూమ్ బఠానీ మిశ్రమంలో మనం తయారు చేసుకున్న ముద్ద కూడా వేసి బాగా కలిపి కాసేపు ఉడికిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని పైనుండి కొత్తిమీర చల్లుకుంటే మష్రూమ్ బఠానీ కూర రెడీ.